డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన స్టడీ సెంటర్స్ సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ స్టడీ సెంటర్ అండ్ వాటికి సంబంధించిన అడ్రస్ సో ఏ జిల్లాలో ఈ స్టడీ సెంటర్స్ ఉన్నాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో దట్ ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఆ స్టడీ సెంటర్ ఏ జిల్లాలో ఉన్నాయో తెలిస్తే మీకు ప్రియారిటీ ఆర్డర్గా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. సో మెయిన్గా మనకు ఓవరాల్ ఒక 5 స్టడీ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ స్టడీ సెంటర్ అన్న కాలేజ్ అన్న ఒకటే. సో ఫస్ట్ స్టడీ సెంటర్ వచ్చేసి మనకు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, మనకి ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఆ ఏరియాలో ఉంటుంది, హైదరాబాద్. సో ఫస్ట్ స్టడీ సెంటర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మనకు కాలేజ్ నేమ్. సో ఇది ఫస్ట్ స్టడీ సెంటర్. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సుబేదారి హన్మకొండ, ఇది మనకు వరంగల్లో ఉంది. సో సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మనకు వరంగల్లో ఉంటుంది. థర్డ్ వచ్చేసి బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమ్మపాలెం కొనిజేరల ఖమ్మం డిస్టిక్లో ఉంది. సో మెయిన్గా ఈ ఖమ్మం డిస్టిక్లో బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇదొకటి ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది మనకు కాలేజ్ నేమ్. సో ఇది వచ్చేసి మనకు విద్యారణ్యపురి మనకు పరిగి వికారాబాద్ డిస్టిక్లో ఉంది. సో ఫోర్త్ స్టడీ సెంటర్ వచ్చేసి మనకు వికారాబాద్లో ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టడీ సెంటర్ వచ్చేసి వాణి నికేతన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు ముకురాపురం. సో ముకురాపురం దగ్గర కరీంనగర్ డిస్టిక్లో ఉంది. సో మెయిన్గా 5 స్టడీ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. సో 5 స్టడీకి సంబంధించిన మన డిస్ట్రిక్ట్స్ చెప్తానండి. సో డిస్ట్రిక్ట్ చెప్తే సో మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలి. సో ఫస్ట్ కాలేజ్ హైదరాబాద్లో ఉంది, సెకండ్ వచ్చేసి వరంగల్లో ఉంది, థర్డ్ వచ్చేసి ఖమ్మం, ఫోర్త్ వికారాబాద్, ఫిఫ్త్ కరీంనగర్. సపోజ్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీరు ఫస్ట్ ఆంధ్ర మహిళా సభ చూస్ చేసుకోవచ్చు. వరంగల్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వరంగల్ చూస్ చేసుకోవచ్చు. ఖమ్మంలో ఉన్న వాళ్ళు బ్రౌన్స్ కాలేజ్ చూస్ చేసుకోవచ్చు. అదే వికారాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు లైక్ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అండ్ ఎగ్జిబిషన్ అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కరీంనగర్లో ఉన్న వాళ్ళు వాణి నికేతన్ కాలేజ్, మీకు దగ్గరలో ఉన్న ఫస్ట్ ఒక కాలేజ్ చూస్ చేసుకుంటారు. సెకండ్ సపోజ్ అందులో మిస్ అయిన నెక్స్ట్ కాలేజ్ దగ్గరలో ఉన్న కాలేజ్, అలా ఫస్ట్ 5 మొత్తం మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో కేవలం 5 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఎవరైతే ఈ ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ డిస్ట్రిక్ట్స్లోనే మనకు స్టడీ సెంటర్స్ ఉన్నాయి. సో మీరు పెట్టేటప్పుడు మీకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్స్, ఎగ్జాంపుల్ మీరు ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నారు, డిస్ట్రిక్ట్స్ దగ్గరలో ఈ 5 డిస్ట్రిక్ట్స్ మీకు ఎక్కడెక్కడ దగ్గరలో అవి ప్రియారిటీ ఆర్డర్గా ఇవ్వాలి. సో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు. సో ఎవరైతే ఓపెన్ బీఎడ్లో మీరు క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉంటారో మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ వెబ్ ఆప్షన్స్లో మీరు ఇవే సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ర్యాంకు, మీ కేటగిరీ ఆధారంగా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఆధారంగా మీకు ఏదో ఒక స్టడీ సెంటర్లో మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఆ సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఏదో ఒకటి వస్తుంది. అందులోనే మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, వర్క్షాప్స్ కావచ్చు, సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు, రికార్డ్స్ కావచ్చు, అన్నీ అదే స్టడీ సెంటర్లో మీకు 2 years కోర్స్ 4 సెమిస్టర్స్ అన్నీ అదే స్టడీ సెంటర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవే మనకు 5 స్టడీ సెంటర్స్ ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో. సో ఏమన్నా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తే అవి ఉంటాయి, కానీ యాజ్ పర్ నోటిఫికేషన్ మనకు ఓన్లీ 5 డిస్ట్రిక్ట్స్లోనే ఈ స్టడీ సెంటర్స్ ఉండడం జరిగిందండి. సో ఎవరైతే ఓపెన్ బీఎడ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో వీటి గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే వీటి మీదనే మీకు లైక్ సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు స్టడీ సెంటర్స్ గురించి అండి. సో ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో స్టూడెంట్కి రిలేటెడ్ అయ్యే ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, అన్నీ ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.